హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని 7. నేను ఇప్పుడు కొత్తగా మీకు చూపించాల్సింది స్టేకింగ్ తోట. ఇది టమాటా స్టేకింగ్ తోట. మేమే వేసినాం. మేము టమాటా డెలివరీ చేస్తుంటాం. మంది బులోరా ఉంది. ఈ తోటలో కోపిస్తున్నాం. మొత్తం టమాటా అంతా కోపిచ్చిన తర్వాత మొత్తం టమాటా అంతా వేరే ఊరికి షిఫ్ట్ చేయాలి. ఇది స్టేకింగ్. ఇగో ఎర్రటి టమాటా కోపిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టమాటా కోసి మొత్తం కూలోళ్ళంతా కోసిన తర్వాత ఒక చోటికి చేర్చి ఇదంతా స్టేకింగ్ పైన టమాటాని కోపిచ్చేస్తున్నాం. కింద టమాటా వేరే, ఇది పైన స్టేకింగ్ టమాటా. ఇది ఈ టమాటాకి కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇగో మొత్తం కోసింది ఎర్రటి టమాటా. మనం ఈ టమాటా ఇదంతా ఇప్పుడు కింద ఉన్నది కదా, ఈ కింద ఉన్న టమాటా అంతా మనం ఈ హమారి వాళ్ళు వీళ్ళు టమాటా ప్యాక్ చేస్తున్నారు బాక్సులలో. ఈ బాక్సులలో ప్యాక్ చేసింది ఇగో మనోడు మేస్త్రి నవ్వుతాడు. మేస్త్రి అని చెప్తా ఉంటే ఈయన సెకండ్ మేస్త్రి అంటే ఓకే ఓకే అంటాడు చూడు. ఈ బాక్సులలోనే ప్యాక్ చేస్తారు మొత్తం టోటల్. ఇవే బాక్సులు అంతా. ఇవన్నీ మనకు పైన ఆ బండికి, మందే బండి, ఆ బండికి ఎక్కిస్తారు. ఈ అంతా అయిపోయిన తర్వాత లోడ్ అయిపోయింది. లోడ్ అయి మొత్తం చుట్టూ పట్టా నీట్గా కట్టుకున్నాం. ఎందుకంటే రన్నింగ్లో బాక్సులు కానీ పడిపోతాయి, లేకుంటే కాయలు పడిపోతాయి. కాబట్టి మనం పట్టా కట్టుకునేసి పైన అంత బందోబస్తు ఉంచినాం. దాన్ని లాంగ్ పోవాలి, పామర్ పోవాలి కదా, అందుకనే అంతా టోటల్ చేసినాం. ఇప్పుడైతే ఇందులో మనం వెయిట్ చేస్తున్నది వేరే ఇంకో బండి ఉంది నా బండితో పాటు. ఆ బండి కూడా లోడ్ అవుతుంది. నాకు కొంచెం లోడ్ ఎక్కువ తొందరగా అయింది కనుక నేను ముందు వచ్చేసిన. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా నేను. ఇక మనం అయితే చీకటి పడుతుంది, 7 అయింది, తొందరగా పోవాలి కదా. తప్పనిసరిగా మనం టైంకు మార్కెట్కి అందజేయాలి పామర్లో, లేకుంటే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా మనం బండి కండిషన్ చూసుకొని తప్పనిసరిగా వెళ్ళాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. పచ్చి సరుకు కదా, టమాటా అంటే మనం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఇక మనం బండిలో డీజిల్ కూడా లేదు. డీజిల్ చూడండి, డీజిల్ కూడా లేదు. ముందు బంకులో పోయి కొట్టించుకోవాలి, డీజిల్ కొట్టించుకోవాలి. తర్వాత మనోడు వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ఓకే బాయ్. ఓకే, మనం అయితే బంకు ఆడికి వచ్చేసినాం. ఇప్పుడు బంకు ఆడ దిగినాం. బంకులో అయితే ఎవరు కనిపించట్లే. చూద్దాం ఎవరు వస్తున్నారో ఏందో. బ్రదరు పిలుద్దాం ఒకసారి. హలో బ్రదరు, ఒకసారి రా అన్న, డీజిల్ కొట్టేయాలి, లేట్ అవుతుంది, దూరం పోయేది ఉంది. ట్యాంక్ ఓపెన్ చేద్దాం. ఓకే, ట్యాంక్ ఓపెన్ చేసేసినాం. ఇప్పుడు బ్రదర్కి అన్న 2500 డీజిల్ కొట్టన్నా, త్వరగా వెళ్ళాలి. ఫీడ్ చేస్తుండు బ్రదరు. 0 చూసుకోమంటాడు. ఓకే, 0 చూసేసుకున్నాం. కొట్టు బ్రదరు, త్వరగా వెళ్ళాలి. ఇంకో బండి ఏదానికి వస్తున్నట్టుంది కదా. మా ఫ్రెండ్ గారి బండి రోడ్డు మీద ఉంది. ఇదే నా బండి చూడండి. ఫ్రెండ్ నుంచి మీకు మార్నింగ్ చూపిలే కదా, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. ఓకే, అయిపోయింది బయలుదేరటం. ఇక డీజిల్ కొట్టడం కూడా అయిపోయింది. ముందు మనోడు బండి ఉందని చెప్పాను కదా, మన కోసం వెయిట్ చేస్తున్నాడు రోడ్డు మీద. ఆల్రెడీ డీజిల్ కొట్టించుకున్నాడు కనుక రాలేదు లోనికి. మీకు చూపిస్తా మనోడి బండి. మా జాన్ జిగిరి ఫ్రెండ్స్, అదిగో ఇదే బండి. ఇద్దరం కలిసి ఒకే రూట్లో పోతున్నాం. తను కూడా పామరే వస్తుండు. ఈ 2 బండ్లు పామర్కే వెళ్తున్నాయి.
మేము ఇక బయలుదేరుతాం. ఏదన్నా ఉంటే ఇద్దరం చూసుకొని నిదానంగా వెళ్తాం, ఏ ప్రాబ్లం లేకుండా. ఓకే బాయ్. ఇప్పుడు విఎంఎంజర్లో ఆగడం అయింది, ఎందుకంటే తను టోల్గేట్ రీఛార్జ్ చేయించుకోలేదంట పాస్ కార్డు కనుక. నేను ముందు వచ్చేసిన, తను వెనుకుండిపోయిండు. రీఛార్జ్ అవ్వట్లేదంట. నేనే ఇప్పుడు రీఛార్జ్కి అమౌంట్ కొట్టిన, రీఛార్జ్ చేసుకున్నాడు. చేసుకొని వస్తున్నా అని చెప్పిండు. తప్పదు కదా, మనం కలిసిపోవాలనుకున్నప్పుడు వెయిట్ చేయాల్సిందే. రావడం లేట్ అయినా మనం ఇక్కడ వెయిట్ చేయాల్సింది తప్పదు. కలిసిపోదాం అనుకున్నాం కనుక ఒకే చోట కదా. ఓకే, ఇక్కడికి వచ్చేసినాం మేము చాయ్ తాగడానికి. జంక్షన్ దగ్గరలో ఇది చాయ్ స్టాలు. ఇతనే నా ఫ్రెండ్, మీకు ఇందాక చూపించలే కదా, ఇతనే నా ఫ్రెండ్స్. జాన్ జిగిరి జబ్బా, చూడు నవ్వుతాడు. చాయ్ తాగుతున్నాం. చాయ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము ఎప్పుడు వచ్చినా ఈ జంక్షన్ దగ్గర, హనుమాన్ జంక్షన్ దగ్గర చాయ్ తాగుతుంటాం. చాయ్ కూడా అల్లం చాయ్ టేస్టీగా ఉంటుంది. ఇక మనోడు అద్దం పగిలిందంట. గుంతలలో కొంచెం రోడ్డు డ్యామేజ్ ఉంది, గుంతలలో పట్టడం వల్ల అద్దం పగిలింది. ఇదే బండి. మనోడు నవ్వుతాడు చూడు, వీడియో తీస్తూ ఉంటే బండి డ్యామేజ్ అయిందని. ఇదే నా బండి. రెండు బండ్లు ఒక దానమ్మటి ఒకటి ఇద్దరం కలిసి జంక్షన్ దాకా వచ్చినాం. ఇక ఇదే టమాటా లోడు, తనది వేరే చోట లోడ్ అయింది, నాది ఒక చోట, తనది ఒక చోట. మనోడు టైర్లు చెక్ చేద్దాం అంటాడు. ఏదో టైర్ డ్యామేజ్ ఉన్నట్టుంది అటు సైడు. చెక్ చేస్తాడు టైర్ని, ఏమైందంటే ఓకే బాగానే ఉందన్నాడు. ఇక బయలుదేరదాం.